నచ్చిన రీచ్కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే డబ్బు చెల్లించి కావలసిన చోటుకు ఇసుక తీసుకువెళ్లొచ్చునని, నెట్ పనిచేయటం లేదనే తిప్పలు ఉండవు, బుక్ చేసుకోవటం కోసం యాప్ పనిచేయటం లేదంటూ నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ ఏమాత్రం అక్కర్లేదు. ఆన్లైన్ మోసాలకు ఆస్కారమే ఉండదు, సిఫారసుల ఊసుండదు. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదంలో ప్రభుత్వం ఇసుక పాలసీ 2019ని మరింత మెరుగుపరిచింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం ఓ జీవో జారీ చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ ఏఎండ్బి వరద బాధితులకు నష్టపరిహారం అందటం లేదు అని, నష్టపరిహారం అందే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాయింట్ సెక్రటరీ నిమ్మల నందగౌడ్ అన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10,000 రూపాయలు పేదలకు అందించాలని అన్నారు. రెండో రోజు కూడా నిరాహార దీక్ష చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎండి జమీర్, ఎం వెంకటేష్, ఎస్ యాదగిరి, నిక్కి సురేష్, శంకరమ్మ, రాజశ్రీ, రాధిక, మంగరాములమ్మ, గౌస్ బేగం, సావిత్రి, జయలక్ష్మి, కాలనీ వాసులు తదితరులు. మళ్ళీ ఏం సార్ మీరు వస్తున్నారని చెప్పేసి 2 days దానికి టైం యూజ్ చేసింది. పదవ పొజిషన్ మార్చిన తర్వాత మళ్ళీ లేదు సార్ నేను మారిన సూరజ్ అని చెప్పేసి అతను వచ్చింది అన్నారు. సూరజ్ని మార్చి సూరజ్ ఫోన్ చేస్తే నా నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకుండా సమాధానం చెప్పకుండా తనుండి నిన్న ఫోన్ చేసి నన్ను కూడా మార్చిరయ్యా మీ దగ్గరికి ఇంకొక మనిషి వస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇంకా ఎన్ని పర్సెంట్గా పంచిరాని అందరు జనాలకి ఒక 60-70 మందికి డబ్బులు ఇచ్చిండ్రు. వాళ్ళ దగ్గర కార్పొరేటర్ దగ్గర మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వీళ్ళు ఉన్న మనుషులకే వాళ్ళకే అప్పచెప్పేసి వాళ్ళు ప్రతి మనిషి దగ్గర 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ 5,000 తీసుకున్నారు. 5,000 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళని ఎందుకు తీసుకున్నారన్న విషయం వాళ్ళకు తెలుసు. వాళ్ళకు నేను అడిగినా కూడా నేను అడిగి ఫోన్ చేసి మరి ఏమైంది మరి 10,000 రూపాయలు తీసుకొని 5,000 రూపాయలు తీసుకున్నారంట. వీళ్ళ గురించి ఏంటంటే వీళ్ళని లైవ్ చూసుకో అవన్నీ కామన్ జరుగుతుంటాయంట. నా కోరిక ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే 5,000 రూపాయలు తీసుకున్నారో పబ్లిక్ దగ్గర అది కదా దొంగతనమే కదా, చీటింగే కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన పైసలే అది మా పబ్లిక్ పైసలు. అవి మేము ఏ రకంగా మేము ట్యాక్స్ కానీ కరెంట్ కానీ నల్ల బిల్లు కానీ మేము కట్టిన డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా మీరు చీటింగ్ చేస్తున్నారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. టపాసుల దుకాణాలకు అనుమతులు తప్పనిసరి. టపాస్ దుకాణాలు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మనుబోలు ఎంఆర్ఓ నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క దుకాణదారుడు అనుమతి తీసుకోవాలని, కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం విక్రయాలు జరపాలని సూచించారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10 అడుగుల దూరం నుంచే టపాసుల కొనుగోలుదారులు కూడా సామాజిక దూరం పాటిస్తూ టపాసులు కొనుగోలు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శానిటైజర్లు దుకాణాల వద్ద వాడరాదని తెలిపారు. అదేవిధంగా లైసెన్సులు పొందిన వారు మాత్రమే టపాసులు విక్రయాలు చేయాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆశయాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రేపు 14వ తేదీన జరగబోతున్న దీపావళి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు మనుగోలు మండలంలో అందరికీ కూడా నేను తెలియజేసేది, ఈ దీపావళి సందర్భంగా టపాసులకు వారు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్ముకోవాలి. అది కూడా లైసెన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే నియమ నిబంధనల ప్రకారము అవి చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అనుమతి అనేది ఉండాలి. టపాసులు తీసుకున్న నిర్దేశించిన ప్రదేశంలో 10 మీటర్లు అడుగు దూరంలో ఉండాలని తెలియజేస్తున్నాను. టపాసులు మీరు ఒకవేళ సేల్స్ చేసి ఒకవేళ కొనుక్కునేటప్పుడు శానిటైజర్స్ ఎవరు కూడా ఉపయోగించొద్దని దయచేసి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం టపాసులు అమ్మవారు కానీ కాల్చేవారు కానీ మన జిల్లా యంత్రాంగం ఏవైతే ఆదేశాలు మనం జారీ చేస్తున్నారో ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఫాలో అప్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకున్నాను. ఎవరు కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టపాసులు సేల్ చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కోవిడ్ని జయించాలి. కాబట్టి అందరూ కూడా ఈ దీపావళి దినాన ప్రతి ఒక్కరు మీ గృహాల్లో ఆ ప్రముఖులతో సంతోషంగా ఆనందంగా కుటుంబాలు మీరు గడుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభంజనంగా మారిన పాదయాత్ర. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి చేపట్టిన పాదయాత్ర ఒక ప్రభంజనంగా మారింది. నేటికి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అట్టహాసంగా ర్యాలీలు చేపడుతున్నారు. ఈ మేరకు పొదలకూరు పట్టణంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. సంగం రోడ్డు సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేసిన పాదయాత్ర ఓ ప్రభంజనంగా మారిందన్నారు.
నాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి గ్రామంలో ఇంటింటికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అందించే విధంగా గొప్ప మహాత్యానికి శ్రీకారం చుట్టి పరిపాలన సాగిస్తున్నారన్నారు. రానున్న కాలంలో ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దీవించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోన బ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులరెడ్డి, పెద్దమల్లు రమణారెడ్డి, మద్దిరెడ్డి, రమణారెడ్డి, గొల్లినేని భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతమంది కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉందంటే వేల మీద 1, 2, 3 అంటూ లెక్కేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితుల్లో గుర్తుండేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామన్న అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డు విషయం ఆరోగ్య కార్డు ఎగిరిపోయింది. మా రాజశేఖర రెడ్డి గారి ధనవంతులతో సమానంగా పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళేటువంటి వైద్యం చేసేటువంటి అవకాశం కల్పించి ఆరోగ్య కార్డు అందజేస్తే ఆ తర్వాత ప్రభుత్వాలు వాటి గురించి వదిలేస్తే మళ్ళా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వ్యాధులు పెంచుతూ రాబోయే రోజుల్లో 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యానికి ఆరోగ్య కార్డు ద్వారా ఆరోగ్యం చేసేటువంటి పరిస్థితి, వైద్యం చేసేటువంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చేసుకుని విచారణ జరిపిస్తే ఎవరు దొంగలంటే ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా సరే దాని వివరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఉంటాయనేటువంటి గమనించాల్సినటువంటి విషయం జరిగినటువంటి సందర్భంలో పూర్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు అక్కడ చూస్తే మధురైనటువంటి వ్యక్తి దాన్ని కొనుగోలు నుంచి తక్కువ ధర కొన్నాడు. దళాలను కోరుకోవడానికి అభ్యంతరం చంద్రబాబు సరే రైతులు అప్పుడు దళాలు లభించదు. దాన్ని మేము తప్పుపట్టండి. ఎందుకంటే ఎవరైనా అనుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఉన్నటువంటి దళాలు పడుతున్నటువంటి చాలా ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ప్రజలకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు తెలుసుకోవాలని ఆ రోజున్నటువంటి తెలుగుదేశం పార్టీలో అనేక రకాలైనటువంటి అక్రమాలు అవినీతి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి 3 సంవత్సరాల క్రితం తెలుగుదేశంలో మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర విడిపోయిన ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో 3645 కిలోమీటర్ల 14 నెలల పాటు మరొక ముఖ్యమంత్రి ఎవరు గతంలో చేయనటువంటి విధంగా భవిష్యత్తులో ఎవరికి చేయడానికి అవకాశం లేకుండా సంకల్పం పాదయాత్ర చేపట్టినటువంటి ఘనత మన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.